ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ కూడాను మాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. మల్టీ కుక్కరు. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంది అనేది ఈరోజు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా కుక్కర్ అయితే చాలా చిన్నది ఉంది, ఇంకా అలాగే తేలిగ్గానైతే ఉంది, లైట్ వెయిట్ అనమాట. ఇదిగో ప్రెస్టేజ్ వాళ్ళ మల్టీ కుక్కర్ అండి. ఇది ఈ రకంగానైతే ఉంటుంది. సో ఓపెన్ చేసి ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను, చూద్దాం రండి మరి. సో ఇదిగోండి, ఇలా అయితే వచ్చిందనమాట. ఫస్ట్ మనకి స్టీమ్ ఇచ్చుకోవడానికి ఒక బౌల్ అయితే ఇచ్చాడు. ఇలా పైన ఇది లిడ్, అన్నిటికీ కలిపి ఒకటే లిడ్ అయితే ఉంటుంది. మనకి హ్యాండిల్ కూడా ఉంది, పైన గ్లాస్ లిడ్ అయితే వస్తుంది. అలాగే ఇది స్టీమర్ అనమాట. మనం మోమోస్ కానీ లేదంటే వెజిటేబుల్స్ ఏమైనా స్టీమ్ చేసుకోవడానికి, ఇంకా దుంపలు ఏవైనా ఉడకపెట్టుకోవాలన్నా స్టీమ్ చేసుకోవాలన్నా ఇందులో పెట్టి మనం స్టీమ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఇడ్లీ ప్లేట్స్ అయితే వచ్చాయి. ఇడ్లీ ప్లేట్స్ 3 ఇచ్చారండి. ఇది చిన్నవి అయితే వచ్చాయి. ఇడ్లీ ప్లేట్లు అయితే పెద్దవేమీ కాదు, మీడియం సైజ్ ఇడ్లీలు అయితే వస్తాయి. ఈ రకంగాను మొత్తం మనకి 12 ఇడ్లీలు అయితే వస్తాయి. ఇదిగోండి, మనకి దానికే వేరేగా ఇలా అయితే ఇచ్చేస్తారనమాట, తీయడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉండేందుకు. ఈ ఎగ్ ట్రే అనమాట, దానికి ఒక స్టాండ్ అంట. మనకి ఇది అయితే యూజ్ అవ్వదు కానీ ఇచ్చారు వాళ్ళు, ఇలా ఇక్కడ ఎగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది హ్యాండిల్ అనమాట. ఇలా వాటర్ వేసుకొని స్టీమ్ ఇచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా వాటర్ వేసుకొని ఆ తర్వాత ఇది ఇలా పెట్టేసుకొని దాని మీద ఇదిగో ఎగ్స్ ఇందులో ఇలా పెట్టి ఇలా పెట్టేసుకొని లిడ్, ఇందాక మీకు చూపించాను కదా, ఈ లిడ్ ఇది ఇలా ప్లేస్ చేసుకోండి. కరెంట్కి పెట్టేస్తే టైం ఉంటుంది ప్రతిదానికి, చూసుకొని తీసేది. అంతేనండి, చాలా సింపుల్. అండ్ ఇప్పుడు మెయిన్ ఆ కుక్కర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను, చూడండి. కుక్కర్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇందులోనే మనకి మినిమమ్ అండ్ అలాగే మ్యాక్సిమం అంతే ఉన్నాయన్నమాట. ఈ మ్యాక్సిమం కన్నా మించి వాటర్ కానీ ఏది కూడా వేయకూడదు, మ్యాక్సిమం వరకే వేసుకోవాలి. ఈ గీత ఉంది కదా, ఈ గీత వరకే వేయాలి ఏదైనాను, అంతకు మించి వేయకూడదు. ఇది ఇక్కడ మనకి నాబ్ ఉండి లో, హై, ఇంకా అలాగే మ్యాక్సిమం హీట్ పెట్టుకోవడానికి ఉంది, ఆఫ్ చేయడానికి. ఓకేనండి. వెనకాతల ఇదిగో ఇది కాయిల్ ఉంది కదా, దానికి అది పెట్టడానికి అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను, ఇంకా ఉంది. అండ్ ఇది వచ్చేసి బుక్లెట్. దాని కిందదన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్ చూసాం కదా, దాని కింద ప్లేస్ చేయడానికి ఇదిగోండి ఈ రకంగాను. ఇవి ఎక్కడ పెట్టకూడదు ఏంటి అనేది పూర్తిగాను మనకి బుక్లెట్లోనైతే ఉంటాయి. మిక్సీ జార్స్ పక్కన, ఇంకా అలాగే మన స్టవ్ పక్కన, ఓవెన్ పక్కన, ఇలాంటి వాటి దగ్గర అయితే పెట్టకూడదు. సో ఇందులోని కాఫీ చేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు, ఇడ్లీ ఇంకా అలాగే స్టీమ్ రైస్ చేసుకోవచ్చు, అన్నం ఉడికించుకోవచ్చు, అలాగే ఇడ్లీలు కూడా స్టీమ్ చేసుకోవచ్చు, స్టీమ్ వెజిటేబుల్స్ చేసుకోవచ్చు, అలాగే బాయిల్ ఎగ్స్ ఇంకా చాలా చేసుకోవచ్చు. నూడిల్స్ కానీ పాస్తా కానీ చిన్నపిల్లలు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ముఖ్యంగాను ఎవరికి బాగా పనిచేస్తుంది అని అంటే కొత్తగా ఇంకా కాపురం పెడుతూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి, ఇంకా అలాగే ఎవరైతే బ్యాచిలర్స్గా ఉన్నారో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. దాల్ కుక్ చేసుకోవచ్చు, అలాగే కర్రీ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇందులోని మనం యూజ్ చేసే స్పాచులాస్ ఏవైతే ఉన్నాయో అవి వుడెన్వి పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే కరెంట్ కాబట్టి వుడెన్వి పెట్టుకుంటే మంచిది. ఇదిగోండి బుక్లెట్లోని మనకి ఈ రకంగానైతే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పవర్ ఇండికేటర్ అండి. ఇక్కడ లైట్ అయితే ఉంది, చిన్న లైట్. ఇది పవర్ ఇండికేటర్ అనమాట, ఆన్ ఆఫ్ అవుతుంది మనకు తెలుస్తుంది. అలాగే లోన క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగానైతే ఉంటుంది, పెద్దది కాబట్టి ఈజీగా క్లీన్ చేయొచ్చు. పైన కూడాను ఎంతవరకు అంటే ఇదిగో దీనికి తగలకుండా వాటర్ మనం క్లీన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 360 డిగ్రీస్ స్వివెల్ బేస్ అయితే ఉంది. ఇదిగోండి, ఇవన్నీ ఇడ్లీలు పెట్టాలనుకోండి, ఇడ్లీలు పెట్టాలని అంటే ఇందులోని వాటర్ వేసి ఆ తర్వాత మనము ప్రతి ర్యాక్కి కూడాను ఆయిల్ అప్లై చేసి, కిందను కూడా కొంచెంగా ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండి ఇందులో వేసేసుకొని డైరెక్ట్గాను మనం ఈ రకంగా ఇలా పెట్టేసుకోవడమే. వాటర్ ఎంతవరకు వేయాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మినిమం అని, అక్కడ వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇడ్లీ ర్యాక్స్లోని ఇడ్లీ పెట్టేసి ఇదిగోండి ఈ రకంగా ఇడ్లీ పెట్టేసి ఇలా మూత పెట్టేసుకోవడమే. రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా స్టీమ్ అనేది చేసుకోవచ్చు. రైస్ వేసేసి మనం యథావిధిగా వాటర్ అది వేసేసుకొని ఈ స్టీమ్ ర్యాక్ పైన పెట్టేసుకొని ఇందులోని వెజిటేబుల్స్ పెట్టేసి, చాప్డ్ వెజిటేబుల్స్ మనం ఇలా
పైన లిడ్ పెట్టేసుకోవడమే. సింపుల్ గా అయితే అయిపోతుంది. ఒకే టైంలోని మనకి రైస్ అండ్ కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఇడ్లీలు ఎలా కుక్ చేయాలి, అలాగే బాయిలింగ్ ఎలా చేయాలి, టీ కాఫీలు ఎలా పెట్టుకోవచ్చు, దాంతో పాటుగాను సూప్స్ ఎలా చేసుకోవాలి, నూడిల్స్ ఎలా చేసుకోవాలి వగైరా డీటెయిల్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మెన్షన్ చేశారు. మనకి ఏంటంటే ఫస్ట్ హైలోనైతే పెట్టుకోవాలండి. హైలో పెట్టి కుక్కర్ని వదిలేసేయాలి. ఆ తర్వాత స్టీమ్ అయితే వస్తుంది. ఇందులో నుంచి స్టీమ్ వస్తుంది అనే టైంలోని ఏంటంటే హై నుంచి మీడియంకి అయితే మనం మార్చుకొని ఒక 10 minutes ఉంచిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత వెంటనే అయితే ఇడ్లీలు ఓపెన్ చేసి తీయకూడదు అంటున్నారు. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత అప్పుడు చక్కగా తీసి వేడి చల్లారిన తర్వాత ఇడ్లీస్ మనం రిమూవ్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇది ఎంతకు వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 2800 అయితే ఉంది దీని మీద. మనకి దీంతో పాటుగా ఇవి కూడా అక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇందులోని 2 మోడల్స్ అయితే ఉన్నాయి. PMC 1.0 ప్లస్, ఇంకా PMC 3.0 ప్లస్. ఇది వచ్చేసి 3.0 ప్లస్ అండి, అందుకే ఇంత ఉంది. లేదంటే దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉన్నాయి. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 2895 రూపీస్ అండి. ఇది వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్నది ఉంది, ఇంకా అలాగే పెద్దవి కూడా ఉన్నాయి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ దీంట్లోనైతే మనం తయారు చేసుకోవచ్చు. నచ్చితే మరి ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి.